హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను జీడిపప్పుతో లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను పెనమే చేస్తున్నాను. అది మనకి ఎంత ఈజీగా అవుతుందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లెగ్ పీస్లు తీసుకున్నాను. ఇవి ఓన్లీ చికెన్ నేను నిన్న వీడియోలో పెట్టాను కదా. ఈ లెగ్ పీసులు సెపరేట్ చేసేస్తున్నాను, వేరే గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ చికెన్ అన్నది నిన్న కర్రీ పెట్టాను, మీరు వీడియో చూడండి. అదేంటంటే దోసపప్పు, గసగసాలు అవన్నీ వేసి చేసినవి చాలా బాగుంటుంది. ఈ లెగ్ పీస్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే మనకి కారము, సాల్ట్, మసాలా ఇవన్నీ లోపలికి వెళ్తాయి. గసగసాలతో అవి కూర చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా చేశాను నేను, వేరే వీడియో మీరు చూడండి, ఫుల్ వీడియో చేశాను. ఇది లెగ్ పీస్ ఓన్లీని మనకి ఇలాగా ఘాట్లు పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఉడికి కారం అవన్నీ వెళ్ళి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. జీడిపప్పుతో చేస్తున్నాను నేను. ఇవి అన్నీ ఇలా కట్ చేసేసాను. జీడిపప్పు తీసుకున్నాను. ఇలా జీడిపప్పు వేసి ముందుగా నేను నిమ్మకాయ ఒక కాయ పిండి ఇలా కప్పులో పెట్టాను. గింజలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను. నిమ్మకాయ రసం ఇలాగా పోసుకోవాలి. ఇది ధనియాల పొడి 1 స్పూనుడు, చికెన్ మసాలా 1 స్పూనుడు, కారం 2 స్పూన్లు, పసుపు చిన్న స్పూనుడు వేసాను. ఇది మిరియాల పొడి వేస్తున్నాను, లైట్గా మిరియాల పొడి వేస్తున్నాను. వేసుకుని ఇలా కలుపుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. మనకి వీటితోటి ఎంత టేస్టీ ఇస్తుందంటే అంత టేస్టీ ఇస్తుంది. ఎక్కువ వేసుకోకర్లేదు, ప్రాసెస్ కూడా అంత ఉండదు. మనకి చక్కగా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది, అంత బాగుంటుంది. లోపల కూడా ఉడికిపోతుంది. మనము ఆయిల్ మొత్తం ఇలా పోసేసుకుని లోపల కన్నా మనం ఇలా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మొత్తం నేను కట్ చేశాను కదా, అలా లోపల కూడా ఫ్రై అయిపోతుంది. మొత్తం ఇదంతా కారం ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పెట్టిన తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి సాల్ట్ కూడాతో కలిపాను, నేను కలిపి పెట్టాను. చూడండి, లోపలికి కూడా ఇలాగా కారం వెళ్ళాలి, మసాలా కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి చూడండి, మనకు ప్లేట్ పెట్టేసి తర్వాత
కొంచెం వాటర్ టైప్లో వచ్చేసింది చూడండి. నేను ఒక అరగంట అలా ఉంచాను. అరగంట బయట ఉంచేసుకోవాలి. మనకి చికెన్ చక్కగా జీడిపప్పు అలాగా ఒక అరగంట అలా పక్కన పెట్టేసుకుని తర్వాత నేను కళాయి పెడుతున్నాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా మనకి మగ్గిపోయి ఫ్రై అయిపోతుంది. అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. జీడిపప్పు ఇంకా వేయకూడదు, ఇది సైడ్ పెట్టేస్తున్నాను. ఎప్పుడు వేయాలన్నది చూపిస్తాను, నేను ఎలా వేయాలన్నది కూడా చూపిస్తాను. పక్కన పెట్టేశాను. లైట్గా కాలిన తర్వాత ఇటువైపు అటువైపు కలుపుకుంటూ ఉండాలి. ఇటు సైడ్ అటు సైడ్ తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పక్కకు తీసేసి పక్కన పెట్టేసి మొత్తం అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ సైడ్కి తీసేసి ఆయిల్ ఉంది కదా సైడు చూడండి, పక్క పెట్టిన జీడిపప్పు కొంచెం లైట్గా కారం మసాలా ఉంది కదా అవి సైడ్ వేసుకోవాలి. బాగా వేగనిచ్చిన తర్వాత తింటే అబ్బా ఎంత టేస్టీ వస్తుందంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది కూడాను. ఇలాగే వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా వేగనే ఉంచుకోవాలి. కమ్మగా ఉంటుంది జీడిపప్పు, అంత కమ్మగా ఉంటుంది. లైట్గా ప్లేట్ పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత నేను తీసి ప్లేట్లో పెట్టాను. చక్కగా కలర్ వచ్చే లోపల కూడా బాగా వేగిపోయాయి. నేను వైట్ రైసు, నిమ్మకాయ, ఉల్లిపాయ పెట్టుకుని చూడండి ఎంత వైట్ రైస్ ఎంత బాగుంటుందంటే అలాగే బిర్యానీలో కూడా బాగుంటుంది. జీడిపప్పు కమ్మగా ఉంటుంది జీడిపప్పు తినేటప్పుడు. అందులోకి పప్పుసారు చేశాను. పప్పుసారు పెట్టుకుని రసం చేసుకోవచ్చు, పప్పుసారు చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ సూపర్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ కళాయిపై పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఇలా ఇటు అటు ఫ్రై చేసుకుంటే లోపల కూడా చక్కగా మగ్గిపోతుంది.